అందరికీ నమస్కారం అండి. నేను విమలార్య. వెల్కమ్ టు లాగిన్ కెరీర్ కోచింగ్ ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. ముందుగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ద్వారా కింది పోస్టులని భర్తీ చేస్తుంది. ఇప్పుడు ఆ పోస్టుల గురించి వివరాలను నేను మీకు చెప్తాను. ముందుగా పోస్ట్ నెంబర్ 1 వచ్చేసి డిప్యూటీ కలెక్టర్ స్టేట్ సివిల్ సర్వీసెస్. అలాగే పోస్ట్ నెంబర్ 2 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. పోస్ట్ నెంబర్ 3 కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 4 డిస్ట్రిక్ట్ పంచాయత్ రాజ్ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 5 డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్స్. పోస్ట్ నెంబర్ 6 వచ్చేసి డివిజనల్ ఫైర్ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 7 వచ్చేసి అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్. అలాగే పోస్ట్ నెంబర్ 8 వచ్చేసి డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 9 మున్సిపల్ కమిషనర్. పోస్ట్ నెంబర్ 10 అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 11 అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 12 డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 13 మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2. పోస్ట్ నెంబర్ 14 మండల్ పరిషద్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఎంపీడీఓ. పోస్ట్ నెంబర్ 15 డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 16 డిస్ట్రిక్ట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 17 అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్. పోస్ట్ నెంబర్ 18 డిప్యూటీ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సర్వీసెస్. పోస్ట్ నెంబర్ 19 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఇన్ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్స్. పోస్ట్ నెంబర్ 20 రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్. పోస్ట్ నెంబర్ 21 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్. సో ఇవండి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలు. సో దీని ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుందాం. దీని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుండి డిగ్రీ ఉంటే సరిపోతుంది. కొన్ని పోస్టులకు మాత్రం సబ్జెక్టుల పరంగా ప్రాధాన్యతనిస్తారు. ఒకవేళ సంబంధిత సబ్జెక్టుకు చెందిన అభ్యర్థులు లేనట్టయితే ఏదైనా డిగ్రీని పరిగణలోకి తీసుకుంటారు. అలాగే పైన పేర్కొన్న గ్రూప్ 1 పోస్టులకు సంబంధించి కొన్ని పోస్టులకి ఫిజికల్ ఫిట్నెస్, ఫిజికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. వాటిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అలాగే డివిజనల్ ఫైర్ ఆఫీసర్, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ అండ్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఈ 4 పోస్టులకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ గురించి తెలుసుకుందాం. అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించి డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పోస్ట్కి 21 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉండాలి. అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్కి 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వయసు ఉంటుంది. అలాగే డివిజనల్ ఫైర్ ఆఫీసర్కి 21 సంవత్సరాల నుండి 26 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉండాలి. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొబేషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్కి 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుందండి. ఇక నెక్స్ట్ గ్రూప్ 1కి సంబంధించిన మిగిలిన అన్ని పోస్టులకి సంబంధించి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఓబీసీలకు 3 సంవత్సరాలు, అలాగే ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు 10 సంవత్సరాలు అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి 3 సంవత్సరాలు. అలాగే ఎన్సీసీలో ఇన్స్ట్రక్టర్గా పనిచేసిన వారికి 3 సంవత్సరాల ఏజ్లో రిలాక్సేషన్ ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్, ఎంపిక విధానం. టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసే గ్రూప్ 1 పోస్టుల ఎంపిక 3 దశల్లో ఉంటుంది. మొదటి దశ వచ్చేసి ప్రీలిమినరీ అండ్ రెండవ దశ వచ్చేసి మెయిన్స్. ఇక మూడవ దశ వచ్చేసి ఇంటర్వ్యూ, ఓరల్ టెస్ట్. ఇక ఈ 3 దశలకు సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ని చూసుకుంటే ప్రీలిమినరీలో మల్టిపుల్ చాయిస్కి సంబంధించిన జనరల్ స్టడీస్ ఇంకా జనరల్ యాప్టిట్యూడ్ పేపర్ 150 మార్కులకు గాను ఉంటుంది. అలాగే దీని యొక్క టైం డ్యూరేషన్ వచ్చేసి 2 గంటల 30 నిమిషాలు, 2 hours 30 minutes అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్. ఇది రిటన్ ఎగ్జామ్. ఇది కంప్లీట్లీ డిస్క్రిప్టివ్ విధానంలో ఉంటుంది. అలాగే దీంట్లో పేపర్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన ఒక పేపర్ ఉంటుంది. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. ఈ పేపర్ని ఫైనల్ మెరిట్ ర్యాంకింగ్కి కలపరనమాట. ఈ మార్క్స్ని ఫైనల్ మెరిట్ ర్యాంకింగ్కి యాడ్ చేయరు. ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. అండ్ ఇది క్వాలిఫై అయితేనే మెయిన్స్లోని మిగతా 6 పేపర్లని కరెక్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇక మెయిన్స్లో మొత్తం 6 ఫైనల్ మెరిట్కి సంబంధించిన పేపర్లు ఉంటాయి. వీటిలో ఒక్కో పేపర్కి 150 మార్కులు చొప్పున కేటాయిస్తారు. అలాగే ప్రతి పేపర్కి 3 గంటల సమయాన్ని, టైం డ్యూరేషన్ని 3 hours టైం డ్యూరేషన్ని కూడా కేటాయిస్తారు. ఇక చివరి దశ వచ్చేసి ఫైనల్ స్టేజ్ ఇంటర్వ్యూ, ఓరల్ టెస్ట్. దీన్ని 100 మార్కులకు గాను నిర్వహిస్తారు. ఇక సిలబస్ విషయానికి వస్తే
ప్రీలిమినరీలో జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్ చెప్తున్నాను. జనరల్ స్టడీస్కి సంబంధించిన సిలబస్లో కరెంట్ అఫైర్స్, రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, అలాగే ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఇండియన్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా, వరల్డ్ జియోగ్రఫీ, ఆల్సో ఇండియా అండ్ తెలంగాణ జియోగ్రఫీ, history and cultural heritage of India, Indian constitution and polity, governance and public policy in India, policies of Telangana state, society, culture, heritage, arts and literature of Telangana state, social exclusion, rights issues such as gender, caste, tribe, disability, etc. and inclusive policies. And next వచ్చేసి లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. సో ఇదండి ప్రీలిమినరీ సిలబస్ వచ్చేసి. ఇక నెక్స్ట్ మెయిన్స్ విషయానికి వస్తే, మెయిన్స్లోని క్వాలిఫైయింగ్ పేపర్ అయిన జనరల్ ఇంగ్లీష్ సిలబస్ వచ్చేసి స్పాటింగ్ ఎర్రర్స్, స్పెల్లింగ్, పంక్చువేషన్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్రిపోజిషన్, కంజంక్షన్, వర్బ్ టెన్సెస్ and rewriting sentences, active and positive voice, direct and reported speech, usage of vocabulary, jumbled sentences, comprehension, precise writing, expansion and letter writing. సో ఇదండి జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన పేపర్. అండ్ ఈ పేపర్ యొక్క క్వశ్చన్స్ వచ్చేసి 10th క్లాస్ స్టాండర్డ్ లెవెల్లో మాత్రమే అడుగుతారు. 10వ తరగతి స్థాయిలోని ప్రశ్నలను మాత్రమే ఈ పేపర్లో అడుగుతారు. అండ్ ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ పేపర్. ఇది పాస్ అయితేనే, ఈ పేపర్లో మినిమం క్వాలిఫికేషన్ మార్క్స్ తెచ్చుకుంటేనే మిగతా మెయిన్స్ పేపర్స్ అన్నీ కరెక్షన్ చేస్తారు. అది అందరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మెయిన్స్లోని ఫైనల్ మెరిట్కి సంబంధించి 6 పేపర్ల సిలబస్ చూద్దాం. దీంట్లో మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 1కి సంబంధించి జనరల్ ఎస్సే ఉంటుంది. ఇది 150 మార్క్స్కి ఉంటుంది. దీని టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. అలాగే మెయిన్స్కి సంబంధించి ఎగ్జామ్ పేపర్ 2, ఇది హిస్టరీ, కల్చర్ అండ్ జియోగ్రఫీ. ఇది కూడా 150 మార్క్స్కి ఉంటుంది. అలాగే టైం డ్యూరేషన్ వచ్చేసి దీనికి 3 hours ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి పేపర్ 3, ఇండియన్ సొసైటీ, కాన్స్టిట్యూషన్ అండ్ గవర్నెన్స్. ఇది కూడా 150 మార్క్స్కి ఉంటుంది. టైం డ్యూరేషన్ 3 hours ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్ 4, ఎకానమీ అండ్ డెవలప్మెంట్. ఇది కూడా 150 మార్క్స్కి ఉంటుంది. 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. అలాగే మెయిన్స్ ఎగ్జామ్ పేపర్ 5, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఇది 150 మార్క్స్కి ఉంటుంది. అలాగే టైం డ్యూరేషన్ 3 hours ఉంటుంది. అలాగే పేపర్ 6, ఇది మెయిన్స్లోని లాస్ట్ పేపర్, తెలంగాణ మూమెంట్కి సంబంధించిన పేపర్ ఇది. అండ్ దీని సిలబస్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఈ పేపర్ని కొత్తగా యాడ్ చేశారు మెయిన్స్ సిలబస్లో. సో ఇదండి మెయిన్స్కి సంబంధించిన కంప్లీట్ సిలబస్. సో ఇక మెయిన్స్ ఎగ్జామ్స్ అయిపోయినాయి. మెయిన్స్ని ఎవరైతే క్లియర్ చేస్తారో వాళ్ళని ఇంటర్వ్యూలకు పిలుస్తారు. ఇంటర్వ్యూకి 100 మార్క్స్ని కేటాయిస్తారు. అలాగే ఈ ఇంటర్వ్యూలకి కేటగిరీ వైజ్గా, కేటగిరీల చొప్పున 1:2 రేషియో ప్రకారంగా ఒక్కో పోస్ట్కి 2 చొప్పున ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అలాగే ఈ మెయిన్స్ సబ్జెక్ట్లోని ఒక్కో పేపర్కి 150 మార్కులు ఉంటాయి కదా, అలా 6 పేపర్లకి 900 మార్కులు ఉంటాయి. అండ్ ఇంటర్వ్యూకి 100 మార్కులని కేటాయిస్తారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 1000 మార్కులకు గాను మెరిట్ ఆధారంగా పోస్టులని భర్తీ చేస్తారు. సో ఇదండి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే విద్యా ఉద్యోగానికి సంబంధించిన మరింత సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.